Good morning, life. Good morning, sun. How are you? Skies above. Gee, it's great to be alive and love. Good, good, good morning, sun. హాయ్, వెల్కమ్ టు మధు టాక్స్. గుడ్ మార్నింగ్ ఆల్. నా రోజు అయితే ఇలా గడిచేసింది. మీ రోజు ఎలా గడిచిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. సో నేను ఒక్కటి అనుకుంటున్నాను, ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను మీకు. బేసిక్గా నేను ఒక కోడల్ని కదా. సో నేను కోడల్నే. ఓకే, బయట నుంచి వచ్చిన దాన్ని. సరే, బయట నుంచి వచ్చిన దానికి, మా ఇంట్లో పుట్టిన దానికి నాకు ఇంటి పేరు ఇవ్వలేదు. బట్ నేను బయట నుంచి వచ్చిన దానికి నాకు మా అత్తగారి ఇంట్లో ఇంటి పేరు ఇస్తారు కదా. సో మా అత్తగారు ఎక్కడి నుంచి వచ్చిన ఆవిడ, తను బయట నుంచి వచ్చింది కదా, తను కూడా ఇంటి పేరుని ఇక్కడి నుంచే తెచ్చుకుంది కదా. బేసిక్గా అత్తగారికి ఎందుకు తెలియట్లేదు? నా అత్తయ్య గారి గురించి నేను చెప్పట్లేదు. బేసిక్గా ఎవరి అత్తయ్య గారికైనా ఇలానే ఉంటుంది కదా. కోడలు బయట నుంచి వచ్చిన అమ్మాయి. మరి మీరెక్కడి నుంచి వచ్చారు? అదే ఇంట్లో పుట్టి పెరిగారా? కాదు కదా, మీరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. అత్తయ్య గారులందరూ వినండి ప్లీజ్. మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళే. కోడలు ఏమీ తేలేదు అంటే మీరు ఎన్ని తెచ్చారో ఫస్ట్ అది తెలుసుకోండి, తర్వాత కోడలు అనండి. సో అత్తయ్య గారులందరూ నెక్స్ట్ వాళ్ళు ఒక అత్తగారులు అవుతారు కాబట్టి మీరు ఇన్ని అనుభవించి ఒక కోడల్ని నువ్వేమీ తేలేదు, నువ్వేం చేయలేదు అని, నువ్వు బయట నుంచి వచ్చిందానివి బయటే అంటే, నేను బయట నుంచి వచ్చిందాన్నే కానీ నీ ఇంటి పేరు మోస్తున్నాను. నీ ఇంటి పేరు నాకు ఇచ్చావు, అది గుర్తుపెట్టుకోండి అత్తగారులు. సో ఇదన్నమాట మన టాపిక్ ఈరోజు. నా మేకప్ విషయానికి వచ్చేస్తే స్మాల్ థింగ్స్ తోటే నేను మేకప్ చేసుకుంటాను. సో అదనమాట. సో ఈరోజు అయితే నాకు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేను చపాతీ ఇంకా మష్రూమ్ కర్రీ అయితే చేయబోతున్నాను. చేసేసాను కూడా, నేను అది తినేసాను. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను బ్రౌన్ రైస్ అండ్ మష్రూమ్ కర్రీ అండ్ మజ్జిగ చారుతో తినేస్తున్నాను. నా డే అయితే ఇలా గడిచిపోతుంది. అండ్ ఈవినింగ్ ఏం తింటాను అనేది తెలియదు ఇంకా. సో అప్డేట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. వీడియో తీస్తానో లేదో తెలియదు కదా, అందుకే ఇప్పుడే ముందుగానే మీకు అప్డేట్ ఇచ్చేసాను. మా కిడ్స్కి వచ్చేసి నేను ఈరోజు మష్రూమ్ వాళ్ళకి పులావ్ చేసి ఇచ్చాను. సో అదనమాట, మా కిడ్స్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. అత్తయ్య గారు, మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం చెప్పేశాను కదా. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ కోసం స్పెషల్గా వండి పెట్టడం ఇంకా చాలా హ్యాపీ. మీరేం చేస్తున్నారో కామెంట్స్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని నా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, బట్ నా ఫ్రెండ్స్ చూస్తారు. ఒక్కరు లైక్ చేయరు, ఒక్కరు షేర్ చేయరు. ఎందుకంటే నేను త్వరగా ఎదిగిపోయి త్వరగా వాళ్ళకంటే గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతానేమో అని. పర్లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయకుండా నాకు యూట్యూబ్ నుంచి సపోర్ట్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాయ్ ఆల్.